మాఘపురాణం 16వ అధ్యాయము ఆడకుక్కకు విముక్తి కలుగుట కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అది ఎట్లన్నా, మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానము మొదలెడిన తర్వాత వారి కష్టాలన్నీ క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమును తప్పకుండా కలుగుతుంది. అందులో అనుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి మరలా ఇట్లు పలికెను. నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిది, ఎటులా ఆచరించవలను వివరంగా వివరించుడని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరింది. అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నదీ ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపాన్ని ఉంచుకొని ఆ మంటపంని ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపాన మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొని వచ్చి శ్రీ లక్ష్మీనారాయణుని మంటపము మధ్య ఉంచి గంధ కర్పూర అగర మొదలగు ద్రవ్యములను విగ్రహాలకు అర్పించి పూజించవలను. రాగు చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మంటపం మధ్యలో సాలగ్రామం ఉంచి ఒక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందన అగరు పరమల వస్తువులతో నైవేద్యాన్ని సమర్పించవలను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానమివ్వవలను. సూర్యభగవానుని పూజించాలి. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్రపవుని మదిలో ధ్యానించవలను. మాఘ స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులతో సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలను. ఒక సద్బ్రాహ్మణికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగున ఒక పాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానమియ్యవలను. మాఘ పురాణం స్వయంగా పఠించినప్పుడు గాని లేక విన్నప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తలపై వేసుకోవాలి. కానా ఓ శాంభవి, మాఘ స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుని నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి పాపములైనా నశించిపోవును. ఇందులోకొక ఉదాహరణంగా ఒక కథను తెలియచేసదను, సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులో స్నానం చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమధ్యమున మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచున్నప్పటికీ మాఘమాసం ప్రవేశించడం వలన నదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతంలోకి వచ్చి విడిది చేసిరి. గౌతముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపేణ, అగ్రతా శివ రూపాయ, వృక్షరాజాయ తే నమః అంటూ ఈ స్తోత్రాన్ని పఠించి రావి చెట్టుకి నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులైన శ్రీహరిని విధానయుక్తంగా పూజించిరి. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజించారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో అక్కడికి ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానం అంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచింది. ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దన్నను దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశపై మళ్ళా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమట దిశలోను కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను.
శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమైనందు ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ నున్నవారు ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరి. ఓయి నీవెవ్వరవు, నీవు ఇట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజుని, మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యల యందు ప్రావీణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మాలన్నీ చేయుచూ నాకు అంటే చాలా అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానం చేస్తున్నాను. అనేక ప్రాంతంలో చెరువులు తవ్వించాను, నూతులు త్రవ్వించాను. బాటసారులకు నీడనిచ్చే నిమిత్తం అన్నసత్రాలను, మంచినీటి చలివేంద్రియాలను మరి ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను కట్టించాను. దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలను చదువును పండితుల చేతను ఎన్నో కర్తువులు చేయించాను. పురాణాలు ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదీకరించదని వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన సముదాయ వస్తువులు చాలా కావలేను. కానీ ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునియోత్తముడు వచ్చిన వెంటనే ఎదురేకి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ముని మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియచేయుచున్నాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించెను. ఆ దినమున సూర్యోదయమైన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగును అంతటి ఫలము కలుగును. తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలం కానీ లేక దాన పుణ్యాలు అనగా పంచయాగాలు చేసినంత ఫలం కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాన దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపములైనా విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైన మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి మాఘ పురాణాన్ని పఠించి లేక విన్నను మరుజన్మములో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునోత్తమ, మీరు పలికిన విషయాలు నాకు తెలిసినవి. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. నేను మాఘ స్నానాలు చేయుట కానీ దాన పుణ్యాదులు కానీ చేయుట కానీ పూజా నమస్కారాలు ఆచరించను. చలిదినంలో చన్నీల స్నానాలు చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు ముని కోపించి వచ్చినది ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసింది చెప్పినాను. అది నీ ధర్మమని యజ్ఞం కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయాడు. అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బతుమాలి ఎటుకేలకు ఆ ముని అంగీకరించి ధనం తీసుకొని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలు విడిచి తిని తర్వాత నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. నా పాప ఫలమే గాని కుక్క 7 జన్మాలు బాధపడుతుంది. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలాన్ని చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి కాన నాకు ఈ పూర్వజన్మ నాకు కలిగింది. దైవయాగమును ఎవ్వరును దైవముని యొక్క ఆజ్ఞని ఎవ్వరు తప్పించలేరు కదా. ఇట్లు కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మం ఎట్లు సంక్రమించిందో వివరింపుడని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన పుటనాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఇంతటి విపత్తు కలిగింది. అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునియోత్తముడు ఉత్తముడుకు
చాలా పవిత్రమైన ఉత్తముడు. అతడు పలికిన విషయాలన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎట్లు పవిత్రుడివైతివో ఆ వృత్తాంతం వివరించదని సావధానుడవై ఆలకింపు. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందుండి కృష్ణానదిలో మాఘస్నానమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరి యొక్క పుణ్యనడికి పోవుదమని చెప్పి వచ్చి ఉంటిమి. మేమందరము ఈ ఈ యొక్క పూర్వరాజ్యం క్రింద విష్ణు విగ్రహాన్ని ఉంచి పూజించుకుంటుచుంటిమి. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యాన్ని చూసి తినవడలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చడకు జంతు గాని పక్షి గాని వచ్చి ఉన్న దాన్ని తరిమివేట సహజమే కదా అని నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలడనే ఆశతో ఆ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి మరలా కూర్చుంటివి. మరలా మా శిశువులు నిన్ను కొట్టబోవుచతో మరలా తిరిగి వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన నీకు పునర్జన్మం వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదీ స్నానంలో చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ మహర్షి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి తన పరివారం అంతటికి నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెకబెకమని అర్చుచు అటూ ఇటూ గెంతుచుండెను. హఠాత్తుగా ఆ కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ్వ యవ్వనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జప్తికి వచ్చిందని చెప్పెను. అంత గౌతమముని అమ్మాయి, నీవెవరు? నీకు నీ నామధేయమేమిటి? నీకు ఒక దౌర్భాగ్యం ఎలా కలిగింది? నీ వృత్తాంతమేమిటి తెలియచేయమని ప్రశ్నించిరి. గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటి చేయిట్లు చెప్పదొడిగాను. శివార్పణం.